హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఒక చిన్న విషయం చెప్దామని నేను వీడియో పెట్టానండి. ఊర్లో మా అన్నయ్య ఉంటాడండి. మా అన్నయ్యకు ఒక కొడుకు ఒక బిడ్డ. అయితే కొడుకుకు హైదరాబాద్లో హాస్టల్లో వేసి చదివిస్తుండండి. మంచి కాలేజీలో చదివిస్తున్నాడు. చదివిస్తుంటే ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్. అయితే ఒకరోజు ఫోన్ వచ్చింది మా అన్నయ్యకు. ఒక ఫోన్ వచ్చి ఏమంటున్నాడంటే, మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కుండు, డ్రగ్స్ అమ్ముతుంటే మేము చూసాము, మేము పట్టుకున్నాము, మేము పోలీసు వాళ్ళం, మీ అబ్బాయికి మేము పట్టుకున్నాము, మీరు పెద్ద కేసు అవుతుంది, ఇది కోర్టు వరకు వెళ్తే చాలా పెద్ద కేసు అవుతుంది, మీ అబ్బాయి లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, మాకు 1,00,000 రూపాయలు మీరు మా అకౌంట్లో వేయండి, మేము ఏ కేసు కాకుండా మేమే చూసుకుంటాం అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసినట్టు చేశారండి. చేస్తే మా అన్నయ్య చాలా టెన్షన్ పడ్డాడు. ఏంటి, నేను హైదరాబాద్లో చదువుకుంటానని హాస్టల్లో వేస్తే ఇలా ఏమైంది, అసలు ఏంది అని చాలా టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు ఇంట్లో అందరికి చెప్పుకుంటారు కదా, భార్య కానీ పిల్లలు కానీ పక్కన వాళ్ళకి అందరికీ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత వాళ్ళు చాలా భయపడ్డారు, చాలా టెన్షన్ పడుతున్నారు. తర్వాత ఇక ఆ రోజు మొత్తం అయిపోయింది. మీరు తొందరగా మాకు పంపించండి, లేదంటే మీ అబ్బాయి కేకలు వినపడండి, మీ అబ్బాయి కేకలు వినిపిస్తాం చూడండి అని వేరే అబ్బాయితోటి ఏదో డాడీ నన్ను రక్షించు, డాడీ నన్ను నేను ఇంటికి తీసుకెళ్ళని డాడీ అనేలా ఎవరితోటో మాట్లాడిస్తే వీళ్ళ భయం కాదు, అమ్మో ఏమైంది మా కొడుకు అని చాలా భయపడ్డారు. భయపడ్డ తర్వాత మళ్ళీ గంట సేపు సరే వేస్తామండి, కొంచెం డబ్బులు రెడీ కావాలి కదా, 1,00,000 రూపాయలు అంటే మాటలా ఎమ్మటే కావాలంటే కావు కదా, ఒక అర్ధగంట టైం తీసుకుంటాం, 1 గంట టైం తీసుకుంటామండి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తారు ఏం చేద్దాం, అసలు ఎందుకు ఏమైంది అని. అంటే అబ్బాయి కూడా ఫోన్ చేయనిస్తలేరు వాళ్ళు. మీ అబ్బాయికి ఫోన్ చేయొద్దు, మీ అబ్బాయి మా దగ్గరనే ఉన్నాడు, మీ అబ్బాయి ఫోన్ కూడా మా దగ్గరనే ఉంది అంటే వీళ్ళు నిజమే అనుకుంటారు. మేము ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి అని. ఇక ఒక గంట అయిపోయింది. గంట అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఫోన్ చేసిండు, మా అన్నయ్య కొడుకే ఫోన్ చేసి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, మమ్మీ నాకు 10,000 కావాలి, నేను ఫీజు కట్టాలి మమ్మీ అని ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే, అయ్యో ఏంట్రా నువ్వు ఫోన్ చేస్తున్నావేంటి, నువ్వు ఏదో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నావని మాకు ఒక ఫోన్ వచ్చిందిరా, నీకు పోలీసు వాళ్ళు పట్టుకుపోయిండ్రు, కేసు కాకుండా చూస్తాం మేము, మాకు 1,00,000 రూపాయలు మా అకౌంట్లో వేయండి అని ఎవరో ఫోన్ చేసిర్రా పోలీసు వాళ్ళు. అంటే ఎక్కడిది మమ్మీ, నాకు ఏ కేసు లేదు ఏం లేదు, నేను డ్రగ్స్ కేసులకు నేను ఎందుకు పోతాను, నేను హాస్టల్లో ఉన్నాను, కాలేజ్కి వెళ్ళాను, నేను ఇక్కడనే ఉన్నాను, నేను ఎందుకు వెళ్ళాను అని ఆ అబ్బాయి అన్నాడు. అన్న తర్వాత వీళ్ళకు అమ్మ ఎవడో ఇక అది ఫేక్ నెంబరు, రాంగ్ నెంబరే అనిపిస్తే ఆ నెంబర్ తీసుకెళ్ళి పోలీసు వాళ్ళకి ఇస్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేసిరంటే, మేము కనుక్కుంటాంలే అండి, మీరు భయపడకండి, మేము కనుక్కుంటాం ఈ నెంబరు, ఇలాంటి ఫేక్ నెంబర్లు వస్తున్నాయి, మీరు ఎవరు పట్టించుకోకండి ఇలాంటి ఫోన్లని, ఇలా డబ్బులు కూడా మీరు వేయకండి, మీరు భయపడకండి, మేము చూసుకుంటామని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు, మరి ఇంట్లో హాస్టల్లో నెంబర్లు తీసుకోవాలి అందరూ, ఎవరైనా సరే మా అబ్బాయిలు అలా ఉంటుండ్రంటే హాస్టల్లో వార్డెన్ నెంబర్ తీసుకోవాలి, ప్రిన్సిపాల్ నెంబర్ తీసుకోవాలి, అందరి నెంబర్ తీసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టైం వచ్చినప్పుడు మనం ఫోన్ చేయవచ్చు. లేకపోతే ఎంత టెన్షన్ పడ్డారు. ఇప్పుడు అది ఫేక్ నెంబరే కావచ్చు, అది ఫేక్ ఫోనే కావచ్చు, కానీ ఎంత భయపడ్డారు. అట్లా భయపడకుండా వాళ్ళ నెంబర్లు తీసుకుంటే బాగుండేది కదా, వీళ్ళు తీసుకోలే, పాపం పల్లెటూరులో ఉంటారు, వీళ్ళకంత ఏమోలే ఏమవుతుంది అనేలా ఉన్నారు. అందుకని వీళ్ళ నెంబర్ తీసుకోలేదు కాబట్టి ఇంత భయపడ్డారు, ఇంత టెన్షన్ పడవలసి వచ్చింది. అందుకని మీరు ఎవరైనా కూడా హాస్టల్లో నెంబర్ తీసుకోండి, వార్డెన్ నెంబర్ తీసుకోండి, ప్రిన్సిపాల్ నెంబర్ తీసుకోండి. ప్రిన్సిపాల్ నెంబర్ ఇవ్వకపోతే మరి కాలేజ్ నెంబర్ అన్నా ఇవ్వమని చెప్పండి. అలాంటి ఆ నెంబర్లకు ఫోన్ చేసి అడగండి. మీరు ఇంత టెన్షన్ పడకండి. మా అన్నయ్య అంత టెన్షన్ పడ్డారు కాబట్టి మేమందరం టెన్షన్ పడ్డాం. అందుకని మీకు ఈ వీడియో పెడితే మీరందరూ కూడా తెలుసుకుంటారు కదా, ఇలాంటి దొంగ బాడకావులు ఎక్కువైందండి. దొంగతనాలు చేసి సంపాదిస్తే ఏం బాగుపడతారో నాకు అర్థం కాదు, కానీ ఎవడైనా నీతిగా సంపాదించినోడే బాగుపడతాడు. దొంగతనంగా ఇట్లా సంపాదించడం ఎవ్వడు బాగుపడాడు. అలా ఉన్నారు లోకం. మనం ఏం చేస్తాం, కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉందాం. మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకుందామండి. మన పిల్లలంటే మన ప్రాణాలండి. మన పిల్లల కంటే ఎక్కువ ఏం లేదు మనకు లోకంలో. మనం చచ్చిపోయిన తర్వాత మనం చెప్పలేం, కానీ లోకంలో ఉన్నంతసేపు అయినా మన పిల్లలంటే మనకు ప్రాణం. పిల్లలు పెద్దగా అయిన తర్వాత మనని మనకు డేకరు, కానీ అయినా కూడా మన పిల్లలే మనం ప్రేమగా చూసుకుందాం. మన పిల్లల కంటే ఎక్కువ ఏం లేదు, ఏ ధనం లేదు, ధాన్యం లేదు, లక్షలు లేవు, కోట్లు లేవు, పిల్లల కంటే ఎక్కువ ఏది లేదు. అందుకని మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.